సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ లా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదో చేయండి త్వరగా. ఏంది హీరో స్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లోని ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. నర్మే ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఫోన్లో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకే అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. పా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి ఈ మధ్య కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్ సార్, మెగాస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పరశురామ్, ఎస్పీ పరశురామ్.
అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. తమ్ముడు ఏదేమైనా అన్నయ్య ఆ గెటప్లో తిరిగిపోయాడు. ఏయ్, నీ పేరేంద్రా? థ్యాంక్యూరా పుట్టిగా. ఏదేమైనా ఆయనకి ఏం తెలియదు అన్నయ్య గెటప్ నాకు సూట్ అయినట్టుగా ఎవరు వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ 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 ఏమైంది సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? మనోడి సార్. ఏయ్, ఇవ్వండి. గుండుగాడు విన్నాడంటే సార్ నమస్తే సార్. మామూలుగా ఇక్కడ లేడు సార్. పోలీసులు పర్మిషన్ లేదండి. సార్ నేను ఇక్కడ లేను. ఇక్కడ ఎవరు లేరు సార్. యా స్టేషన్ లో నీదే? ఆ? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా సార్ చేంజ్ అవ్వండి సార్ నోట్. తీరా, బటన్ తీ. బటన్ తీ. సార్ అలాగే చేస్తాను సార్. వేస్తే ఆయన వేయాలా, లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? అలాగే. ఏం సార్? వదిలేండి అయ్యా. ఈ పలైనప్పన్ గడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి, వీరాస్వామి, తెలీదయ్యా. దా, ఇట్రా. ఏదైనా చెప్పినారా? చెప్పట్లేదు సార్. చెప్పలేదా? ఓటీ చెప్పు. టీ. రే ఆపరా. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఆ? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా అన్నా. పద. సార్ 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 హెచ్చరిక: డబ్బులకు అమ్ముడిపోయే ఊరుకుకలతో విప్లవోద్యమాన్ని ఆపలేరు. ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది. ఇట్లు సింగన్న దళం. అయ్యా, మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి. కూర్చోమని చెప్పు. సరే అండి. కూర్చోండి బాబాయ్. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున ఎలా వచ్చారు? అదే ఈశ్వరా, రైతు కూలీల విషయం. అవును బాబాయ్, ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి. ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర. వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు. ఒక 5-10 అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు. ఏకంగా 50 రూపాయలు పెంచమంటున్నారు. ఇక మనకు మిగిలేదేంటన్నా?
చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట. ఆ అన్నల అండ చూసుకుని ఈ కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు. అలా కొనసాగడానికి వీల్లేదు. ఓ గంటకి మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే పద. బాబు సార్ స్టేషన్కి ఓ 10 టీలు త్వరగా పంపించు. ఓకే సార్. ఓకే సార్. రెడ్డి గారు, బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా? గొడవలకు వస్తారండి. నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. వాళ్ళు గొడవకు దిగితే మేమన్నా వాచమలమా? ఏం చేయాలో మాకు తెలుసు. చుండూరు, కారంచెడు, పదిరికుప్పం, నీరుకొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు? మీరైనా చెప్పండి ఈశ్వర్ గారు. ఏం చెప్పమంటావు గిరిధర్? వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ సంవత్సరం 50, వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము? వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్. సరే, అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి, అప్పుడు చూద్దాం. వీరస్వామి, ఆ నరసింహ గారిని పిలు. సార్, రసూల్ గారు సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. సార్ టీ. నమస్కారం. నమస్తే సార్. టీ. అందరికీ ఇవ్వు. చూడండి నరసింహులు గారు, మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి. వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి, అలాగే మేము ఇస్తాం. మేము అడిగింది మీ చేతిలో ఉంది, మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉంది సార్, అంతా అన్నల చేతిలో ఉంది. సార్, వాళ్ళెవరో మాకు తెలియదు. మేమెవరి చేతుల్లో కీలువమనం కాదు. ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్నే కూలీలుగా మార్చారు వీళ్ళు. భూమి మాది, పని చేసేది మేము, పండించేది కూడా మేమే. అవన్నీ మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోండి, వింటారు. కూలీ డబ్బులు ఇవ్వడం దయాధర్మం కాదు, మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు. మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు. పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇక దీని మీద చర్చ అనవసరం. వస్తాం. నరసింహులు గారు కొంచెం ఆగండి సార్. మీరైనా కొంచెం చెప్పండి సార్. కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నంలో ఇరుక్కుందంట. దాన్ని బయటికి ఎలా తీయాలో, కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు. పదండి బాబాయ్. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఇంత పొద్దున లేచారంటన్నా? విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి. 15 ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను. ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు. పరిగెడుతూనే ఉండాలి. ఈ అడవిలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. 2 పుస్తకాలు, ఒక కిట్ బ్యాగ్, అందులో 2 జతలు, ఒకటి ఒంటి మీద, ఇంకోటి దండం మీద. ఇవే మనకున్న ఆస్తి. ఒక్కొక్కసారి ఇవి కూడా ఉండవు. బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లవకారుడు కూడా. ఇదంతా జనం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం. సరే, ఏం సమాచారం? కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న. కానీ మన నరసింహులు నన్ను ఒప్పుకోలేదు. మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న. నాకెందుకు అనుమానంగా ఉంది. కీడి తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకే రవి. కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న. చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి. ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి 10 పైసలకి కూలి చేశారు. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనం ఎత్తిన పిడికిని దించకూడదు. సరే అన్న. స్వామి, ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు. ఎవరు రేటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనక లేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా వీళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. తీసుకుని మీదటైనా జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా?
బాగున్నాను అన్నయ్య. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. రా కూర్చో. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నెత్తిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్య, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. రేయ్ సామి, అయ్యా అర్థమైంది. శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడివేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆడుతూ పాడుతూ పని చేస్తాం. ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. బట్టలు ఉంటే చూడండి, బట్టలు లేకుండా చంపేస్తా, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నన్ను చంపుతా ఏంది? రాత్రి దొంగ సినిమా చూసాడమ్మా, పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. ఎలా? మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే. అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి, అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? ఏయ్, చూచి. మళ్ళక్కడికా? పద మేడం మందులు రాసుకో చూచి. థ్యాంక్ యూ. పద కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును, మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా, అన్నా ఏమైందన్నా? అన్నా, లే అన్నా. స్వామి త్వరగా కారుతా. జాగ్రత్త. అన్నా త్వరగా పట్టిది అన్నా. అన్నా త్వరగా పోనీ. డాక్టర్ డాక్టర్, డాక్టర్, ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి?
అతని భూమికి సంబంధించిన పేపర్స్. 1 సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడువేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటమ్మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. ప్యూన్, నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎంఆర్ఓ గారు, ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మనూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి, మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు, ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు.
దిక్కులేనాడు కాబట్టి అరెకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగి ఇప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఆహా. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఈశ్వరా, ఎలా ఉన్నావు? బాగున్నా చెప్పు. బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు, ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానివ్వండి అమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామరెడ్డి కూర్చో. ఏమ్మా, సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. వదనాను. నమస్తే.